తినేటప్పుడు పచ్చిమిరపకాయ వస్తే ఒక రేంజ్లో చిరాకు వచ్చేసేదండి చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, చాలా ఇష్టంగా పచ్చిమిరపకాయని తినేస్తున్నానండి. ఏది మీరందరూ పులిహార వాటిల్లో అయితేనే తింటారు, నేను కూరల్లో కూడా తింటానండి. ఎందుకు అంటే తిన్నది తిన్నట్టు అరిగిపోవాలి. భవిష్యత్తులో అసలు షుగర్ రాకూడదు. షుగర్ ఉంటుంది కదండి, డయాబెటీస్ అందరికీ ఉంది కదా, అది కూడా కాస్త డౌన్ అయిపోవాలి. గుండె జబ్బులు కూడా రాకూడదు. గుండె జబ్బులు కూడా రాకూడదు అంటే రక్తం చక్కగా పల్చగా ఉండాలి, ధమనులు పూడుకుపోకుండా ఉండాలి, ముఖ్యంగా కొవ్వు కొవ్వు కూడా కరిగిపోవాలి. ఇక జలుబు దగ్గు పడిసం ఉన్నాయి కదా, ఇవి కూడా రాకూడదు అనుకుంటే పచ్చిమిరపకాయ తినండి. అంటే మనం మసాలాకి అలవాటు పడ్డాం, కానీ ఈ మధ్య మ్యాగీ మసాలాలు, కుర్కురే మసాలాలు, పరమ దరిద్రమైన మసాలాలు అలవాటు పడ్డాం. అందులో మీకు తెలుసు యాడెడ్ ఫ్లేవర్స్ ఉంటున్నాయి, కలర్స్ ఉంటున్నాయి, చాలా దారుణమైన కలర్స్ అని. పచ్చిమిర్చి న్యాచురల్గా వచ్చేది కదండి, ఆ ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మరి మందులు కొట్టేస్తూ ఉంటారు, రైతుల బాధ రైతులది. కాస్త ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత వాడండి. డైలీ పచ్చిమిర్చి 1, 2, 3 పచ్చిమిర్చికి ఇబ్బంది ఏమీ లేదండి, తినండి అంటున్నారు. అది మంచిగా చేస్తుందండి. విటమిన్ సి కూడా ఉంటుంది పచ్చిమిర్చిలో. కాయగూరలో ఎలా అయితే ఫైబర్ వగేరా ఉంటుందో అది కూడా ఉంటుంది. యాంటాక్సిడెంట్స్ ముఖ్యంగా కావాలంటే చెక్ చేసుకోండి. అలాగని పచ్చిమిర్చి డైరెక్ట్గా తినమని కాదు నా ఉద్దేశం. వంటల్లో, కూరల్లో కానీ, పులిహారలో కానీ, ఎక్కడైనా కానీ చక్కగా పచ్చిమిర్చి మళ్ళీ దాన్ని ఆయిల్లో విపరీతంగా వేయించేసి ఆ మజ్జిగలో నానబెట్టేసి ఊరేసేసి అలా కాదు, న్యాచురల్గా పచ్చిమిర్చిని డైరెక్ట్గా కూరల్లో తెచ్చుకొని పులుసుల్లో గట్రా వాడుకోగలిగితే ఇదిగో ఎన్ని లాభాలు ఉన్నాయండి. కొంతమంది నేను బరువు తగ్గట్లేదు, లావు తగ్గట్లేదు అంటారు కొంతమంది. అంటే పూర్తిగా పచ్చిమిరపకాయ తగ్గించేది కానీ ఒక 5-10% అది కూడా మీకు ఒక ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఏది చెప్పాను కదా, మంచి యాంటాక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి, క్యాలరీలని బర్న్ చేసే లక్షణాలు ఉంటాయని. అందుకే తినండి. ఇక పొట్ట తిన్నదాన్ని తిన్నట్టు అరిగించేస్తుందండి. అలాగని అన్ని పచ్చిమిరపకాయలు తిని మళ్ళీ పొట్టలో మంట తెచ్చుకోవద్దు నా ఉద్దేశం. 1-2 కూరల్లో సాఫీగా అంటే హాయిగా తీసుకోండి. చాలామందికి అలవాటు ఉంది. చెప్పండి దయచేసి కామెంట్లో, ప్లేట్లో వచ్చిన పచ్చిమిరపకాయ మీరు తింటున్నారా? లేకపోతే మీ పిల్లలతో పోటీపడి వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు కదని చెప్పి మనము పక్కన పెట్టేస్తాం. ఆ కరివేపాకు కూడా పక్కన పెట్టేస్తాం, వెల్లుల్లి కూడా పక్కన పెట్టేస్తాం. ఈ అలవాటు ఉందా లేదా చెప్పండి. మనం ఏమనుకుంటున్నామంటే సారం అంతా దిగిపోయిందిలే అనుకుంటాం. మనం వండే వంటలకు సారం అంతా దిగిపోదండి, అందులోనే ఉంటుంది. సో దాన్ని కూడా నోట్లో వేసుకోవడం అలవాటు చేసుకుంటేనే, ఆ పోపుల పెట్టిలోవి ఏ వేసినా కానీ అవి అలవాటు చేసుకుంటేనే మేలు జరిగిద్ది తప్పించి పక్కకి తీసేస్తే మేలు జరగదు. సో మరి పచ్చిమిర్చి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది చెప్పేశాను. మరీ ఎక్కువ తింటున్నానండి, ఇగో ఈ ఇబ్బంది ఉందనే వాళ్ళు చెప్పండి. లేదండి నిజమే, పచ్చిమిర్చి నేను తింటున్నాను, మీరు అన్నట్టు నిజంగా తిన్నట్టు అరిగిపోతుంది, హాయిగా ఉంటుంది, ఒళ్ళు రావట్లేదు, అన్నీ కూడా డౌన్లోనే ఉన్నాయి, బీపీ షుగర్లు కూడా డౌన్లోనే ఉన్నాయి అనేవాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి. ఆహారంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలండి. మనకు తెలియక కొన్ని పిచ్చిలో పడిపోతున్నాం, అవన్నీ మాన్పిద్దామని నా